హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే మన వంటింట్లో ఎగ్ ఆలు పకోడీ చేశానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే అసలు ఇది ఏంటో చెప్పడం కూడా కష్టం అండి, అంత బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది ఫుల్ వీడియో కావాలా? మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మీ ఛానల్. ముందుగా ఉల్లిపాయలను అయితే ఈ విధంగా పొడుగ్గా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే పకోడీకి చాలా బాగుంటాయి అనమాట. నేనైతే ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత దాంట్లో ఒక స్పూన్ కారం వేసుకుందాం. అలాగే ఒక పావు స్పూన్ పసుపు, ఇందులో 2 స్పూన్ల ధనియాల పొడి అయితే వేసుకుందాం. అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక స్పూన్ ఉప్పు, సాల్ట్ వేసుకుందాం, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా ఉల్లిపాయ ముక్కల్ని ఇలా మ్యాష్ చేసుకోవాలి. పకోడీలో నుంచి ఎప్పుడైనా అంటే మనం పకోడీలు చేసుకునేటప్పుడు ఈ విధంగా మసాలాలన్నీ కలిపి ఉల్లిపాయ ముక్కలు కలిపి ఇలా పిండితే గనక దాంట్లో నుంచి వాటర్ వస్తుంది. ఆ విధంగా వస్తే పకోడీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఎంత వీలైతే అంత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాం కదా, చూడండి ఉల్లిపాయ అంతా కూడా చక్కగా మ్యాష్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోంచి వాటర్ కూడా బయటకు వచ్చేసింది అనమాట. ఇలా అయితే కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయల్లో మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు. కానీ మనం ఉల్లిపాయల్ని ఈ విధంగా బాగా కలుపుతాం కదా, అలా కలిపినప్పుడు పచ్చిమిర్చి చేతికి తగిలి మండుతుంది కాబట్టి ఇలా చివర్లో అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఇదంతా ఒకసారి మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తురిమి పెట్టుకున్న బంగాళదుంప కూడా ఇందులో వేసేసుకుందాం. నేను 4 ఉల్లిపాయలు తీసుకుంటే 2 బంగాళదుంపలు తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. కలిపేసాం కదా, ఇప్పుడు పొటాటో కూడా వేసి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో శనగపిండి 1 కప్పు వేసేసుకుందాం. అలాగే ఇందులో కొంచెం అంతా బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి పకోడీలు అనేవి చాలా మెత్తగా క్రిస్పీగా వస్తాయి. అంటే లోపల మెత్తగా ఉండి పైన క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చక్కగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా నేను ఎలా కలిపానో, ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సమయంలోనే ఒకసారి ఉప్పు అయితే చూసుకుని సరిపోతుంది అనుకుంటే ఉంచేసుకోవచ్చు, సరిపోదనుకుంటే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది. ఇదిగోండి చూడండి, చక్కగా మనకి ఇలా పకోడీలాగా వచ్చేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనకి పిండి అయితే రెడీ అయిపోయింది. పకోడీలు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు గుడ్లు అయితే చక్కగా ఉడకపెట్టేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. 4 పీసుల కింద కట్ చేసుకుందాము ఒక్కొక్క దాన్ని. ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా అయితే ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పకోడీలు ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి బాండి పెట్టి అందులో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ వేడయ్యేలోపు ఎగ్ పకోడీ ఎలా చేసుకుందామో చూపిస్తాను రండి. ఇందులో నేను కొంచెం కొత్తిమీర కూడా వేసాను. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా కొంచెం ఒకసారి కలిపేసుకుందాము. కొత్తిమీర వేసి బాగా కలిపేసాను కదా, ఇప్పుడు కొంచెం ఇలా తీసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఎక్కువ అవ్వకూడదు, అలా అని తక్కువ ఉండకుండా ఎగ్ ఉంది కదా, ఎగ్ కోట్ అయ్యేలాగా అంత పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద ఉడికించిన ఎగ్ అయితే పెట్టేసుకుందాం. ఇలా ఎగ్ తీసుకుని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన అంతా కూడా ఇది ఇలా కోట్ చేసేయాలి.
ఇదిగో చూసారు కదా, ఇలా లోపల అసలు ఎగ్ కనిపిస్తుందా చూడండి, ఎక్కడా కనిపించట్లేదు కదా. ఇప్పుడు దీనిని తీసుకెళ్లి ఆయిల్లో వేసేసుకుందాం. ఆయిల్ చక్కగా కాగిపోయింది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇది వేసేసుకుందాం. అలాగే ఇంకొకటి కూడా వేసుకుందాం. ఇదే మాదిరిగా మిగిలినవన్నీ కూడా వేసుకుని చిన్న మంట మీద వేగనివ్వాలి. ఇలా 3 వేసేసాం కదా, ఇవి కొంచెం అయితే వేగనివ్వాలి. ఇది మనం ముందు వేసాం కదా, ఒకసారి దీన్ని మెల్లగా ఇలా కదిపేసుకుని తిప్పేసుకుందాం. చక్కగా ఎర్రగా వేగాలండి, పకోడీ మాదిరిగా ఎర్రగా వేగితే బాగుంటుంది. చూసారా, పర్ఫెక్ట్ కలర్ అయితే వచ్చింది. ఇది కూడా తిప్పేసుకుందాము. ఇలా వేగాలన్నమాట. ఇప్పుడు వీటిని బాగా వేగనిద్దాం. చూసారు కదా, చిన్న మంట మీద అయితే ఇలా వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పైన అంతా కూడా వేగిపోతుంది, ఉల్లిపాయలు వేగిపోతాయి. కానీ పొటాటో అయితే ఉడకదు కాబట్టి మనం పొటాటో తురుము కూడా వేసాం కదా, కాబట్టి చిన్న మంట మీద ఈ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ రంగు రానివ్వకూడదండి, అప్పుడు అంత బాగోవు. కాబట్టి ఈ రంగులో వచ్చినప్పుడు తీసేసుకుందాము ఒక్కొక్కటిగా. ఆయిల్ అనేది రాకుండా ఇలాగా చిల్లులు గరిటెతో తీసేసుకుందాము. ఎంత బాగున్నాయి కదా, తింటే ఇంకా బాగుంటాయండి. ఇప్పుడు మిగిలినవి కూడా వేసేసుకుందాము. అలాగే ఇప్పుడు ఇంకోటి కూడా వేసుకుందాం. చూసారు కదా, ఇవి కూడా చక్కగా వేగిపోయాయి, మంచి రంగు వచ్చాయి కదా. ఇలా వచ్చినప్పుడు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తీసేసుకుందాం. ఇలా అన్ని కూడా చేసేసుకుంటే వేడి వేడి ఆలు ఎగ్ పకోడీ రెడీ అయిపోయినట్లే. సాయంత్రం పూట టీతో పాటు ఈ స్నాక్స్ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇవి చేసి పెట్టండి. అసలు ఇందులో ఏముందో చెప్పడం చాలా కష్టం అనమాట, అంతా టేస్టీగా ఉంటాయి, అంతా బాగుంటాయి. చూసారు కదా, చక్కగా మన ఎగ్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ ఆలు పకోడీ చాలా చాలా టేస్టీగా సింపుల్ గా చేసేసుకోవచ్చండి. మరి పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో నచ్చుతుంది. ఇప్పుడు ఇది ఎలా ఉందనేది ఒకటైతే కట్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, చూసారు కదా, చక్కగా లోపల ఎగ్తో అలాగే ఆనియన్తో కొత్తిమీర కనిపిస్తూ ఎంత బాగుందో కదా. ఇప్పుడు టేస్ట్ అయితే చూసి మీకు చెప్తాను. టేస్ట్ అయితే మామూలుగా లేదండి, చాలా చాలా బాగుంది. మరి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, అసలు చాలా మెచ్చుకుంటారండి తిన్నారంటే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి.